టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ సెన్సేషన్ రంగస్థలం చారిత్రక రికార్డుల పర్వం కొనసాగుతూనే ఉంది. రిలీజ్ అయ్యి 5వ వారంలో కూడా స్టడీ కలెక్షన్లను సాధిస్తూ దూసుకుపోతున్న ఈ సినిమా 2 తెలుగు రాష్ట్రాలలో దిమ్మ తిరిగే రికార్డులను నమోదు చేసిన విషయం తెలిసిందే. 2 తెలుగు రాష్ట్రాల ఆవల కూడా ఆల్ టైమ్ రికార్డు లెవెల్ కలెక్షన్లను సాధించిన ఈ సినిమా ఓవర్సీస్ మార్కెట్ లో మరో చారిత్రక రికార్డును సొంతం చేసుకుంది. అమెరికాలో ఈ సినిమా బాహుబలి సినిమా తర్వాత 3.5 మిలియన్ల మార్కును అందుకున్న ఏకైక సినిమాగా నిలిచి చరిత్ర సృష్టించింది. ఓవరాల్ గా 33 రోజుల్లో సినిమా కలెక్షన్లకు గాను 3.5 మిలియన్ల మార్కును అక్కడ అధిగమించి తెలుగు సినిమాలలో ఆల్ టైమ్ టాప్ 3 ప్లేస్ ను దక్కించుకుంది ఈ సినిమా. ఈ రేంజ్ లో సెన్సేషన్ క్రియేట్ చేస్తూ దూసుకుపోతున్న ఈ సినిమా టోటల్ ఓవర్సీస్ లో ప్రస్తుతానికి బాహుబలి సిరీస్ తర్వాత భరత్ అనే నేను తర్వాత స్థానంలో నిలిచింది అని చెప్పాలి. ఓవరాల్ గా టాప్ 4 ప్లేస్ లో నిలిచిన ఈ సినిమా 2 తెలుగు రాష్ట్రాలలో మాత్రం ఎవ్వరికి అందనంత ఎత్తులో నిలిచింది అనే చెప్పాలి. అల్టిమేట్ కలెక్షన్లతో దూసుకుపోతున్న ఈ సినిమా 33వ రోజు కూడా ఆంధ్ర సీడెడ్ ఏరియాలలో హౌస్ఫుల్ బోర్డ్స్ పడడం సినిమా కలెక్షన్ల బీభత్సానికి నిదర్శనమని చెప్పవచ్చు. ఓవర్సీస్ లో ఆల్మోస్ట్ బాక్సాఫీస్ పరుగు ముగింపు దశకు రాగా 3.5 మిలియన్ మార్కును అచీవ్ చేసిన ఈ సినిమా రామ్ చరణ్ కి ఎక్కడైతే మార్కెట్ లేదని విమర్శించారో అక్కడే మొదటిసారిగా 3.5 మిలియన్ల మార్కును అందుకునే చరిత్ర సృష్టించే విధంగా రంగస్థలం సినిమా రామ్ చరణ్ క్రేజ్ ను ఓ రేంజ్ లో పెంచిందనే చెప్పాలి. ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ చేయబోయే సినిమాలన్నింటిపై రంగస్థలం ఎఫెక్ట్ గట్టిగా ఉంటుందనేటంలో ఎలాంటి సందేహం. మీ అభిమాన హీరోలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ని మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లైక్, షేర్, కమెంట్ చేయడం మర్చిపోకండి.